జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత 3rd డిగ్రీతో బాగా సఫర్ అయినటువంటి తర్వాత కూటమికి దగ్గర అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేశారు మీరు. కానీ వాళ్ళెవరూ మిమ్మల్ని దగ్గరకు రానివ్వకపోగా కనీసం కేర్ కూడా చేయలేదట. నిజమేనా కాదా? ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? నిజమేనా కాదా? స్టిల్ ఐ హ్యావ్ ఆఫర్ ఫ్రమ్ బీజేపీ, ప్రామిస్. ఎందుకంటే ఆల్రెడీ నేను అలయన్స్ విత్ ఎన్డీఏలో ఉన్నా. స్టిల్ ఏమంటుంది సిగ్నేచర్ ఆఫ్ రామదాస్ అత్వలే. ఇప్పటికీ నా రాజీనామా 2 సంవత్సరాల నుంచి యాక్సెప్ట్ చేయలేదు ఆయన. నా మెయిల్ అలాగే ఉంది ఆయన దగ్గర. నేను ఫ్యూ డేస్ బ్యాక్ కూడా సార్తో మాట్లాడాను. ఎస్సీ కమిషన్, ఎస్సీ కార్పొరేషన్ లోన్ విషయము, అది ఒక పెద్ద స్కీమ్, అది కొత్తగా లాంచ్ చేశారు. నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి నాకు ఏమైనా ఉపయోగపడుతుందేమో, నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అని అడిగాను. అంటే డాక్యుమెంట్స్ పంపించి పిఏకి, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ షూర్ ఐ విల్ డూ దాట్ అని సార్ నాతో అన్నమాట. ఏక్ ప్రెస్ మీట్ लगाओ, माफ़ी मांगो, ओके दिल्ली आ जाओ, आंध्र भवन में प्रेस मीट लगाओ, मैं भी आता हूँ. एक माफ़ी बोलो, एक माफ़ी मांगो, बाद में आप किस्सा बदल जाएगा, आपका किस्सा पूरी बदल जाएगी. मैं चंद्रबाबु नायडू से बात करता हूँ. ఓకే, ఇది బీజేపీ నుంచి ఆఫర్ లేకపోతే ఇదే బీజేపీతో ఇన్విటేషన్ No, అనుకుంటున్నాను. టీడీపీకి దగ్గర అయ్యే ప్రయత్నం మీరేం చేయలేదా? నో నెవర్ ఎవర్. ఇక ముందు చేస్తారా? లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను అపోజ్ చేసి రేయ్ అని నన్ను గేట్లో కూడా రానికపోతే, రాజకీయాలు వదిలేసి వ్యాపారం చేసుకుంటాను. మనసులో ఒక బాధ ఉండిపోద్ది. వీళ్ళు ఇంత చేసినా జగనన్న మాట్లాడలేదని. కానీ జగనన్న మాట్లాడాడు, మందులు ఇచ్చాడు, ఆపాడు వాడిని. నా గురించి మాట్లాడిన వాడికి సినిమా చూపించారు. 70mm థియేటర్ సినిమా కనపడింది వాడికి. అది వాడికి ఏ లెవెల్లో సినిమా కనపడిందో నీకు కూడా తెలుసు. ఓకే, ఇప్పుడు వాడిని కించపరచకూడదని నేను మాట్లాడట్లా. ఏం జరిగిందో చెప్పేయచ్చు నేను ఇప్పుడే. వాడు నా గురించి చెప్పాడు, అట్లా నేను చెప్పట్లా. నేను యాక్చువల్గా వాడు ఎక్కడైతే అపార్ట్మెంట్ దగ్గర ఉంటున్నాడో అపార్ట్మెంట్లోనే మా బంధువులు ఉన్నారు. వాడిని మంచిగా బయటికి పిలిపించి ఒక ప్లేస్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. చెప్పాక ఇందాక ఇంకా జీవిత కాలంలో అని కూడా అండేవాడు. నేను అలా చేద్దాం అనుకునేవాడిని. కానీ వాడికి కూడా ఒక భార్య ఉంది, వాడికి కూడా ఒక పాప ఉంది. నేను ఇప్పుడు ఈ పని చేయకూడదు. నేను మారిన వ్యక్తిగా ఉండాలి. ఇంతకుముందు వ్యక్తి అయితే కింద మీద పగలగొట్టి వానికి ఏం చేయాలో చేసేవాడు. నేను ఇక్కడే విజయ్ కళ్ళని పెట్టుకుని నీ ముందే కదా ఏడ్చింది. ఎంత బాధపడ్డా నేను, ఎంత హృదయ విదారకం. బేసిక్ ఒక దళితుడుగా, మా అమ్మ రెడ్డి, నేను ఒక దళితుడిని, మా నాన్న దళితుడు, మా అమ్మ రెడ్డి. రెడ్లందరూ నన్ను మా రెడ్డి మావాడు అనిల్ రెడ్డి అని పిలుస్తారు. దళితులందరూ మావాడు ఎస్సీ, మావాడు మాల, మావాడు తోపు, తురుం కనన్. నేను పట్టించుకోను. వాళ్ళిద్దరూ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళిద్దరు వాడిని తీసుకురావడానికి రెడీ అయిపోయారు. ఆ తర్వాత అమ్మర్ అని నా కజిన్ ఉంటాడు, కడప పార్టీ జనరల్ సెక్రటరీ. అతను నా దగ్గర వచ్చాడు ఇంటికి. రే వాడేదో సారీ అడుగుతున్నాడు, వదిలేసాడు, భయపడుతున్నాడు, సారీ అడుగుతాడంటే వచ్చి చెప్పిన అవసరంలే, వన్ టైం కమ్స్ అన్నీ సెట్ అవుతాయి. ఇప్పటికైతే వానికి ఇప్పుడు పలానా వాళ్ళు చెప్పారు మాట్లాడని అతనే చెప్పాడు.